సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లోని వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సుమకైశ్య కదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విశ్వరాజో గణాధిప. మంగళవారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాదమైన తిథులలోని ప్రధానమైనది చవితి తిథి. రెండోది సంకష్టహర చతుర్థి. పౌర్ణమి తరువాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాదముని రెడ్డి, డిపి ఆనంద్, శాంతిప్రియ, టీచర్ తిరుమలయ్య, మురళీవాసు, వేలూరు పాపిరెడ్డి, కృష్ణయ్య, మురళి, వాసు, విజయలక్ష్మి, శాంతి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే కార్తీక మాసే కుజవాసరే అన్నట్లు ఈరోజు మంగళవారం మంగళకరం. సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడికి అగ్రజుడు, అనుజుడు. దీనికి ఈరోజు సంకటహర చతుర్థి. విశేషంగా కార్తీక మాసము సంకటహర చతుర్థి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి వినాయకుడికి ఈరోజు విశేషంగా మన గోపీనాథ్ రెడ్డి గారు, చెంగారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతీ నెల చేస్తున్నాం అభిషేకము, పూజ, అర్చన అన్ని. ఆ విధంగా ప్రదోషకాలంలో సాయం సంధ్యా వేళ మంగళకరమైన మంగళవారం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషం. అట్లే వినాయకుడికి చతుర్థి రావటం మనందరికీ ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, అన్నిటినీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఇచ్చే మన సంకల్ప వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయకుడు ఇస్తారని ప్రతి నెల చేస్తున్నాము. అట్లే ఈ మాదిరి ప్రదోషకాలంలో సాయం సంధ్యా వేళలో ఈ అభిషేకం అన్ని చేస్తున్నాం. జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై.